వెల్కమ్ టు ఆదా నేను హరిత. గత సంవత్సరం క్రోధినామ సంవత్సరంలో మనం చూసినట్టయితే గనక తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు పడడం, తుఫాన్ల కారణంగా చాలామంది నష్టపోయారు. ఇటు తెలంగాణలో హైడ్రా సమస్య అవ్వచ్చు, అటు ఏపీ విజయవాడలో మొలకలు కూడా చాలా ప్రభావం చూపించాయి. అయితే అసలు ఈ విశ్వవసునామ సంవత్సరంలో భౌగోళిక పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి అనేది ప్రముఖ జ్యోతిష పండితులు మంతా సూర్యనారాయణ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మిగతా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా, శుభం బియాదు. గురుగారు, మనకి భౌగోళిక పరిస్థితులు తెలుగు రాష్ట్రాల్లో చూసినట్టయితే శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో ఎలా ఉండబోతుంది, ఎంతవరకు ప్రభావం చూపించే అవకాశం ఉందంటారు ప్రజల మీద? చాలామంది ఇబ్బంది పడ్డారు గత సంవత్సరంలో. ఈ సంవత్సరం రైతులకి ఎలా ఉండబోతుంది? అలాగే మిగతా మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా హైడ్రా సమస్య కొనసాగుతుంది తెలంగాణలో, అలాగే ఏపీలో కూడా మనకి గవర్నమెంట్ మారిన తర్వాత కూడా ఈ వరదల కారణంగా చాలామంది ఇబ్బంది పడ్డారు. ఈ సంవత్సరం అసలు ఏ ఏ ప్రకృతి వైపరీత్యాలు సూచించబడుతున్నాయి ఆస్ట్రాలజీలో? విశ్వవసు నామ సంవత్సరం చక్కటి సంవత్సరం అమ్మ. క్రోధినామ సంవత్సరం కంటే బాగుంటుంది చక్కగాను. అయితే ప్రకృతి వైపరీత్యాల గురించి మనం మాట్లాడుకున్నాం. కిందటి సంవత్సరం కూడా ప్రకృతి వైపరీత్యాల గురించి మాట్లాడాము. ఇలాగే మీడియాలో కూడా మనం మాట్లాడాము. ఇలాగ వైపరీత్యాలలో జరుగుతాయి, మనకు కనబడేటట్టుగా జరుగుతాయి అన్నాం. విజయవాడ, ఎప్పుడూ లేని విజయవాడలో చుట్టుపక్కల ప్రాంతాలలో ఏదైతే వరద ముప్పై అయితే మనం చూసామో, కనివిని ఎరుగు రీతిలో మనకు అమ్మడింది. అలాగే కేరళలో కూడా మనం చూస్తాం. ఈసారి కూడా మనకి ఏంటవుతుందంటే, వర్షపాతం దగ్గరకు వచ్చినప్పుడు 9 భాగాలు కొండ మీద పడుతున్నాయి, 2 భాగాలు భూమి మీద పడుతున్నాయి అన్నారు. కొండ ప్రాంతం మీద పడుతుందని చెప్పి మనకు పంచాంగంలో రాసిపెట్టింది. ఈ 9 భాగాలు పడుతున్నాయి అంటే, కొండ మీద పడుతున్నాయంటే కొండ ప్రాంతం అంతా పడుతుంది అర్థమాట. మన వాళ్ళు పూర్వకాలంలో ఏంటంటే, కొండ మీద పడడం అంటే ఆ నీళ్లు దేనికి ఉపయోగపడదు, భూమి మీద పడిన పంట ఎంత పండిస్తే అదే మనకు పంట కింద లెక్కేసుకుని చెప్పాం. అంటే 2 భాగాలే మన పంట పండుతుంది, 9 భాగాలు మనకు పండదు అంటే మన నష్టం అనేది ఎక్కువ కనబడుతుంది, పంట ఎక్కువ పండదని ఒక భావంతో చెప్పేవారు. కానీ ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే, కొన్ని సంవత్సరాలు మనం చూస్తే కొండ ప్రాంతాల్లో కూడా ఈ పండించే పంట బోర్డు అంటున్నాయి. సో 9 భాగాలు పడతాయి కాబట్టి ఖచ్చితంగా పాడి పంట రైతులకి కొండ ప్రాంతంలో పండించే పంట ఏదైతే ఉంటుందో అది అద్భుతంగా పండే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. తర్వాత రాజు, మంత్రి, సేనాధిపతి, సస్యాధిపతి ఇవన్నీ మనం దృష్టిలో పెట్టినప్పుడు రవి యొక్క ఆధిపత్యం ఎక్కువ ఉంది. రవి అంటే సూర్యనారాయణమూర్తిది. 9 గ్రహాలు నవగ్రహాలలోని ఈ సూర్యనారాయణమూర్తి యొక్క రవి గ్రహానికి ఆధిపత్యం ఎక్కువ ఉంది. ఎప్పుడైతే రవి గ్రహానికి ఆధిపత్యం ఉంది, రవి అంటే సూర్యనారాయణమూర్తి ఏదో గోధుమ రంగులో ఉంటాడు, ఎరుపు రంగులో ఉంటాడు. అంటే గోధుమలు బాగా పండే అవకాశం ఒకటి ఉంది. అంటే మన రైస్ కంటే నార్త్ ఇండియాలో గోధుమలు ఎక్కువ పండిస్తాం కదా, అవి ఎక్కువగా పండే అవకాశం, దాని యొక్క రాబడి బాగుండే అవకాశం బాగా ఉంది మనం చెప్పచ్చు. ఇవన్నీ రైతుల కోసం చెప్పే విషయాలు. అలాగే ఎర్రమట్టి నేల, గోధుమ అంటే మళ్ళీ ఎర్రమట్టి, నల్లమట్టి, ఎర్రమట్టి మనకు రెండు మనకు ఆంధ్రాలో కనబడతాయి. తెలంగాణలో తీసుకున్న తెలంగాణ కొన్ని ప్రదేశాలకు వెళ్తే నల్లమట్టి బాగుందని అంటారు. అలాగే ఆంధ్రాలో కొన్ని ప్రదేశాలకు వెళ్తే ఎర్రమట్టి బాగా పండుతుంది అంటారు. ఎర్రమట్టి, నల్లమట్టి అనే 2 విభేదాలు ఉన్నాయి ఆల్రెడీ భూమి మీద. ఈ రెండింటి మీద పంట పండిస్తుంటాం. నల్లమట్టి కంటే ఎర్రమట్టి మీద పండే పంట బాగా ఆదాయం బాగుంటుంది, బాగా పండుతుంది, నష్టం తక్కువ జరుగుతుంది అని ఈ 3 రైతులకు సంబంధించిన 3 విషయాలు మనకు విశేషంగా చెప్పుకోవచ్చు. అంటే ఒకటి, కొండ ప్రాంతంలో పండించే పంటలు. అంటే కొండ ప్రాంతం అంటే టీ అనుకోండి, మనకు కాఫీ అనుకోండి, టీ పొడి అనుకోండి, తర్వాత రకరకాల ఫ్లవర్స్ అనుకోండి. మీ అరకు లోయల్లోకి వెళ్తే 3 రకాలైన ఐటమ్స్ కొండ ప్రాంతాల్లో వాళ్ళు పండిస్తుంటారు. ఆంధ్ర గురించి మనం మాట్లాడుకున్నాం, ఆంధ్ర తెలంగాణ గురించి మాట్లాడుకుంటే కొండ ప్రాంతాల్లో కొండ వాలులో పండించే పంటలు బోల్డ్ అని ఉన్నాయి. అవన్నీ బ్రహ్మాండంగా పండేస్తాయి, అందు గురించి వరి ఒక్కలే. సో ఈ రకంగా చెప్పుకుంటూ పోతున్నప్పుడు ఒకటి, రైతుకి ఇది దృష్టిలో పెట్టుకుని ఎక్కడ ఏది పండించాలి, ఏ టైంలో పండించాలి అనే విషయాన్ని కానీ ముందుకెళ్తే డెఫినెట్గా నష్టపోకుండా రైతుకి బాగుండే అవకాశం బాగా కనబడుతుంది. ఇక రెండవ పాయింట్, ఈ రైతు గురించి కొంచెం పక్కకి వెళ్తే ప్రకృతి వైపరీత్యాల గురించి అన్నాం. కొన్ని కొండ ప్రాంతాలు అంటే విశ్వంగా తీసుకున్న, భారతదేశాన్ని దృష్టిలో పెట్టి తీసుకున్న, ప్రతి రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టిన అంటే ఇవన్నీ అన్ని రాష్ట్రాలకి వర్తిస్తుంది. మన ఒక ఆంధ్ర తెలంగాణ అనే కాకుండా మరి భారతదేశం మొత్తం అంతటికి వర్తించే విషయాలు మనం చెప్తున్నాం. ఇక్కడ కొండ ప్రాంతం అంటే ఇక్కడ ఇది, లేకపోతే ఊటీలో తీసుకుంటే కొండ ప్రాంతాల్లో పెరిగే ఉంటాయి, కొడైకెనాల్లో కొండ ప్రాంతాల్లో పెరిగే ఉంటాయి. అలాగే కర్ణాటకలో కొండ ప్రాంతాల్లో పెరిగే మొక్కలు బోల్డ్ ఉన్నాయి, పెద్ద పెద్ద పంటలు ఉన్నాయి. ఇవన్నీ కూడా పెరుగుతాయి. ప్రకృతి వైపరీత్యాలకు వచ్చినప్పుడు కొండ వాలులో కొండ బలంగా ఉండదు. ఒక్కొక్కసారి కొండలన్నీ మనం చూసే కేరళలో ఏ విధంగా జరిగింది, ఒక కొండ మొత్తం అంతా కూలిపోయింది.
ఇటువంటి వైపరీత్యాలు కూడా జరుగుతాయి. ఎందుకంటే వర్షధార ఎక్కువ అవుతున్నాయి కొన్ని ప్రదేశాల్లో. అలా వెళ్ళినప్పుడు ఏంటంటే డెఫినెట్గా ఒక అకస్మాత్తుగా అటువంటి పరిస్థితి కూడా మనం చూసే అవకాశం ఉంటుంది. సో ప్రకృతిలో వైపరీత్యాలు కనబడతాయి. శ్రావణ మాసం ఆ టైంలోనే ఆగస్టు సెప్టెంబర్లో మనకు కనబడే అవకాశం ఉంది, విపరీతంగా కనబడే అవకాశం ఉంది. అలాగే ఒకసారి నవంబర్ డిసెంబర్లో కూడా కనబడతాయి. ఇది సౌత్ ఇండియాలో కొండ మీద గురించి మాట్లాడుకుంటున్నాం. కొండ అంటే మనం ఏంటి, మంచి హైట్లో ఉన్న ప్రాంతం కొండ అని అనుకుంటున్నాం. అలా కాకుండా ఇప్పుడు నార్త్ ఇండియాలోకి వెళ్ళినప్పుడు అంటే ఈ కొండ ప్రాంతం, ఇప్పుడు చార్ధామ్ యాత్రకు వెళ్ళాము కూడా అన్ని కొండల మధ్యనే మనం వెళ్తాం. అటువంటి కొండ ప్రాంతంలో కూడా ఈ విద్యుత్ సంబంధించిన కొన్ని క్రియలు చేస్తున్నారు. అంటే ప్రకృతి విరుద్ధంగా కొన్ని పనులు చేస్తున్నారు. ఈ ప్రకృతి విరుద్ధంగా పనిచేయడం అంటే అక్కడ నుండి జలపాతాలు నీళ్లు వస్తుంటాయి కాబట్టి దానికి అక్కడ డ్యామ్ కట్టి విద్యుత్తుని ఉత్పత్తి చేయాలనే ప్రయత్నంలోని ప్రకృతితో చెలగాటం ఆడుతుంది మరొక దేశం అంటే నాయకులు కొంతమంది. అది ధనం కోసం అనుకోండి, లేకపోతే ఇంకేదో అనుకోండి, ప్రకృతితో మనం ఎప్పుడు చెలగాటం ఆడకూడదు. ప్రకృతి అంటే భగవత్ స్వరూపంగా భావిస్తాం. అటువంటి కొన్ని చేస్తున్నారు వాళ్ళు. దాన్ని ఎంతవరకు చేయాలి అన్నది ఒక లెక్క లేకుండా ఒక వ్యాపారం అనే దృష్టితో, అంటే అవసరాన్ని బట్టి చేసేది ఒక ప్రకృతి సహకరిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు రోజుకు 3 పూట్ల భోజనం కావాలని దాన్ని మీకు ఇస్తే అది ప్రకృతి సహజంగా ఇచ్చేది. కానీ దానికి అయ్యే ఖర్చు 100 రూపాయలు అయితే మీరు 10,000 రూపాయలు సంపాదించడం కోసం ఏదైనా తప్పుడు పని చేశారనుకోండి, అది ప్రకృతి ఒప్పుకోదు. అలాగే ఏంటంటే ఈ డ్యామ్స్ కట్టడం అన్నది పర్వతాల మధ్యన కట్టడము, ఆ వస్తువుని సహజ వనరులు ఏవైతే నీళ్లు ఉన్నాయో దాని ద్వారా మనం విద్యుత్తుని ఉత్పత్తి చేయాలని చేసే ప్రయత్నాలు, మన దేశం సెంట్రల్ గవర్నమెంట్ అనుకోండి చేసే ప్రయత్నాలలో అటువంటి కొండ ప్రాంతంలో కూడా వైపరీత్యాలు జరుగుతాయి. నేను చెప్పిన పని మీకు అర్థమైంది కదా క్లియర్. సో అటువంటి అంటే కొండ ప్రాంతం మీద వర్షం పడుతుంది, 9 భాగాలు వర్షం కొండ మీదే పడుతుందని చెప్పి పంచాంగంలో మనకు రాసి ఉంది. కాబట్టి 9 భాగములు అంటే అలాంటి కొండ మీద కూడా పడతాయి కదా. అలాంటి కొండ మీద పడినప్పుడు కూడా డెఫినెట్గా అక్కడ నుండి ఆ జలం వెళ్తున్నప్పుడు అలాగా కొట్టుకుని వెళ్తూ వైపరీత్యాలు జరిగే అవకాశం ఉంటుంది. సో ఈసారి యాత్రలకు వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళు చాలా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ప్రకృతిలో ఇవి జరిగే 2 రకాలైన పరిణామాలు మనం చూసవచ్చు. మూడవది కొన్ని గ్రహాల కలయిక వల్ల, అంటే మామూలుగా చెప్పుకుంటే గ్రహాల గురించి తప్ప కూడా మనం మాట్లాడేది లేదు. గత 20 ఏళ్ళ నుండి చెప్పేది గ్రహాల గురించే. కాబట్టి ఈ కుజుడు ఈ కర్కాటకంలో ప్రవేశిస్తాడు ఏప్రిల్ 4న వెళ్ళి మళ్ళీ 45 రోజులు అక్కడ ఉంటాడు. కుజుడు నీచ స్థితిలో ఉంటాడు అక్కడ 45 రోజులు. ఈ నీచ స్థితి ఉన్నప్పుడు అంటే ఇలాగ మన ఉగాది మొదలైంది, కుజుడు నీచ స్థితిలోకి వెళ్తున్నాడు. కుజుడు తత్వం ఏంటంటే భూతత్వానికి సంబంధించిన వాడే. ఎప్పుడైతే అక్కడికి వెళ్తాడో అక్కడ నుండి ఏంటంటే అష్టమ భావాన్ని చూడడము, సప్తమ భావాన్ని చూడడము, వాడు అక్కడ చతుర్భావాన్ని చూడడము, ఇవన్నీ ఒక రకంగా ఎత్తున్నప్పుడు నీచపడి ఉండడం. నీచంలో కుజుడు పెడుతున్నాడు అంటే కుజ సంబంధించిన వ్యవహారాలు అంటే ఏంటంటే ప్రభుత్వము కుజబలం ఉంటేనే నిలబడేది, ఓ పోలీస్ డిపార్ట్మెంటు కుజబలం ఉంటేనే నిలబడేది, మిలిటరీ అంటే మన దేశ రక్షణ చేసేది కూడా కుజుడు యొక్క బలంతో జరుగుతుంది. అలాగే రకరకాల ఒక వైద్యం ఉందంటే కుజుడు యొక్క బలం, డాక్టర్ ఉన్నాడంటే. అలాగే మనం చెప్పుకుంటే పాజిటివ్గా చూసుకుంటే కుజుడు బాగుంటే ఏంటంటే ఈ యొక్క అంశాలలో వాళ్ళందరూ మంచి స్థాయిలో ఉన్నారు. అంటే ఒక మిలిటరీ ఉంది అంటే, ఒక దేశాధినేత ఉంటే, ప్రధానమంత్రి అనుకోండి, లేదంటే రాష్ట్రపతి అనుకోండి, వీళ్ళందరూ ఆ స్థాయికి వెళ్ళారంటే వాళ్ళ జాతకంలో ఎక్కడో చోట కుజుడు బలం ఉంటేనే కానీ ఆ స్థాయికి వెళ్ళలేరు. కుజుడు విపరీతమైన యోగాలు ఉంటాయి కానీ. యోగించి ఆ కుజుడు ఎప్పుడైతే నీచపడ్డాడో 45 రోజులు పడతాడు. ఇప్పుడు పడినప్పుడు తీసుకుంటే నిర్ణయాలు, ప్రభుత్వం తీసుకుంటే నిర్ణయాల్లో కొన్ని ఇబ్బందులు జరగడము, దేశాధినేతలు తీసుకున్న నిర్ణయాల్లో కొన్ని ఇబ్బంది పడడం, అలాగే ఈ మిలిటరీ కూడా కుజుడు యొక్క సంబంధం ఉంది కాబట్టి యుద్ధ సంబంధించిన కొన్ని వాతావరణాలు కనబడి రావడము, దేశ విదేశాల మధ్య కొంత సమన్వయం కోల్పోవడము, ఏమి జరగని కూడా ఏదో జరిగినట్టుగా ఊహించుకుని ఒక యుద్ధ పరిణామం చూడడము, ఇలాంటివన్నీ కూడా మనకు ఈ కుజుడు ఆరంభంలోనే చూపిస్తాడు. అంటే ఏప్రిల్ మే జూన్లోనే మీకు ఇటువంటివన్నీ చూపించే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు ఏదో ఆగిపోయిన యుద్ధం అనుకోవడం, లేకపోతే ఇంకేదో ఇప్పటి వరకు చల్లబడింది అనుకున్న వాటిలో కూడా ఒక అలాంటి మబ్బులు మళ్ళీ కమ్మే అవకాశాలు బాగా కనబడతాయి. దానివల్ల కొంత నష్టపోయే అవకాశం, ప్రపంచవ్యాప్తంగా నష్టపోయే అవకాశం ఉంటుంది. ద్రవ్య బలం విలువ మారే అవకాశం ఉంటుంది. ప్రతిదీ ఖరీదైన వస్తువుగా మారే అవకాశం ఉంటుంది. దాని వనరుల యొక్క రేటు, అంటే వనరులు అమ్మడాలు కొనాలంటే రేటు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. సామాన్య వ్యక్తికి అందుబాటులో ధరలు లేకుండా ఉండడం జరిగే అవకాశం ఉంది.
ఈ సంవత్సరం. ఇవన్నీ ఈ ప్రకృతితో అనుసంధానమైన వ్యవహారాలు ఇవన్నీ జరుగుతాయి కాబట్టి కుజుడి యొక్క ప్రభావంలో అలా జరుగుతున్నాయి. అలాగే మనకు చాలామంది చెప్పారు ఈ షష్టగ్రహ కూటమి ఒకటి వస్తుంది, ఇది ఒక తలనొప్పి కనబడుతుంది అన్నారు. అక్కడ యాక్చువల్లీ చెప్పాలంటే షష్టగ్రహ కూటమి ఒక 24 నుండి 36 గంటల వరకు ఉంటుంది. అక్కడ నుంచి చంద్రుడు మారిపోతే 5 గ్రహాలు అక్కడ ఉంటాయి. సో 5 గ్రహాలు అక్కడ ఉండడం వల్ల ప్రభావం ఎంతవరకు ఉంటుంది అనే విషయం అన్నిటికన్నా ముఖ్యం అంటే రవి శని అక్కడ ఉండడం వల్ల, కలిసి ఉండడం వల్ల ఒక 4 రోజుల కాలం వాళ్ళు ఉంటారు. దాని ప్రభావం ఏంటంటే అది మీనంలో, అంటే మీనము అంటే సముద్రం అనుకోండి, జలతత్వాన్ని. సో సముద్రంలో కొన్ని ఆటుపోట్లు జరిగే అవకాశాలు ఉంటాయి. అంటే సముద్ర ఆటుపోటులు అంటే ఇవన్నీ స్టార్టింగ్లోనే కనబడుతున్నాయి, మనకి బాగా కనబడుతున్నాయంటే ప్రకృతి అంటే ఒకటి కొండ మీద చూసాం, ఇంకోటి మన చారధాం లాంటి విద్యుత్ ప్రదేశాలు చెప్పుకున్నాం అనుకున్నాం, మూడోది ప్రకృతిలో అంటే యుద్ధ మేఘాలు అనుకున్నాము, నాలుగోది సముద్ర తీరంలో కూడా కొన్ని ఇబ్బందులు జరిగే అవకాశాలు మనకు బాగా కనబడుతున్నాయి. ఇవి 4 కనబడుతున్నాయి కాబట్టి ఈ యొక్క 4 విభాగాలలో కూడా దాన్ని ఎలా ముందుకు తీసుకుని వెళ్ళాలి అనేది ప్రభుత్వం కానీ దృష్టిలో కానీ పెట్టుకొని ముందుకెళ్ళగలిగితే సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇప్పటి నుండి జాగ్రత్త పడితే ఈ సంవత్సరం దానివల్ల జరిగే నష్టం, సహజంగా కొంత నష్టం జరుగుతుంది, ప్రాణహాని జరగకుండా కొంతవరకు మనం కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి నష్టాలు జరుగుతాయి, మనం చూడొచ్చు. ఇవన్నీ మేలో కనబడతాయి, అలాగే ఆగస్టులో కనబడుతుంది, సెప్టెంబర్లో కనబడుతుంది, తర్వాత నవంబర్ డిసెంబర్లో కూడా మనకు ఇవన్నీ బాగా కనబడే అవకాశం ఉందని చెప్పగలుగుతామండి. తుఫాన్లు, ఎండలు ఎలా ఉండబోతున్నాయి గురుగారు సార్? ఇక ఎండల దగ్గర మామూలుగా మనకు చూసిందే కదా, అలవాటు అయిపోయిన ఎండల గురించి ఎవరు పట్టించుకోవట్లే. కానీ ఆల్మోస్ట్ 52-55 డిగ్రీస్ వరకు కూడా వెళ్తుందండి. ఆంధ్ర 2 రాష్ట్రాల్లో కూడా మనకు 52 అయితే ఈజీగా మన తగులుతుంది. ఈసారి కత్తిరలు వస్తాయి కదా, వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా మనం చూడడం జరుగుతుంది. సో ఎండ, వడదెబ్బ, దానివల్ల పడే ఇబ్బందులు ఏవైతే ఉన్నాయనుకోండి ఇవి కొంచెం ఎక్కువగానే మనకు కనిపిస్తుంది ఈ సంవత్సరం. ఎందుకంటే గ్లోబల్గా మనం చూసిన వాతావరణంలో మార్పులు వచ్చేసాయి బాగా. కిందటి సంవత్సరం కొన్ని ప్రదేశాలు ఎప్పుడు వర్షం పడింది, వర్షం ఒకే ధాటిగా పడడం కూడా మనం చూసాం. ఎప్పుడు ఎండలేని ప్లేసెస్లో కూడా విపరీతమైన వేడి చూసాం మనం కిందటి సంవత్సరం. కొన్ని ప్రదేశాలు అయితే వర్షం పడితే చాలు అనుకున్నాం, అక్కడ విపరీతమైన వర్షం పడింది. అలాంటి ప్రదేశాలకు చూసాం. అంటే గ్లోబల్ వార్మింగ్ లాగా మొత్తం ఒక చిన్న మార్పు కిందటి సంవత్సరం చూసాం. దాని ఇంపాక్ట్ ఈ సంవత్సరం కూడా మనకు కనబడుతుంది. అందులో భాగంగా ఈ వేడి అనేది మన ఆంధ్ర రాష్ట్రంలోని ప్రత్యేకంగా కొన్ని జిల్లాలలో మనకు 52-54 వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. ఆ సమయం వచ్చినప్పుడు మాత్రం చాలా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీని ఎఫెక్ట్ అనేది ఏంటంటే మనకు వీలైనంత వరకు ఈ యొక్క వడదెబ్బ అంటారు సరే, అది తగలడం, దాని యొక్క ప్రభావం కూడా మనకు ప్రజల్లో కనబడే అవకాశం బాగా ఉంది చెప్పగలుగుతాం. ధన్యవాదాలు గురుగారు. శుభం వ్యాధం.